ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు తిరిగి రాబోతున్నారు. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే. ఒకరు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, మరొకరు జస్టిస్ దొనడి రమేష్. ఈ ఇద్దరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సో త్వరలో వీళ్ళిద్దరు రాబోతున్నారు. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం, జస్టిస్ దొనడి రమేష్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని కమ్మపల్లె. ఈయన కూడా ఇప్పుడు ఏపీ హైకోర్టుకు తిరిగి రాబోతూ ఉన్నారు. 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బదిలీ మీద ఏపీ హైకోర్టు నుంచి వెళ్లారు. అదేవిధంగా దొనడి రమేష్ 2023 జూలైలో ఏపీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ మీద వెళ్లారు. అయితే భట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేష్ ఈ ఇద్దరు బదిలీ ఒకేసారి జరిగిన సమయంలో ఏపీ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అనుకూల న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భట్టు దేవానంద్, జస్టిస్ డి రమేష్ బదిలీ వెనుక రాజకీయ కోణం ఉంది, నాటి ప్రభుత్వ పెద్దలే ఈ బదిలీ వెనుక ఉన్నారు అంటూ కూడా కొద్ది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కూడా ఏపీ హైకోర్టులో కొందరు న్యాయవాదులు నిర్వహించారు. వెంటనే ఈ బదిలీని ఆపాలి అని కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల న్యాయవాద వర్గాలు అప్పట్లో డిమాండ్ కూడా చేశాయి. అయితే ఆ బదిలీలు ఆగలేదు. భట్టు దేవానంద్ వెళ్ళిపోయారు, డి రమేష్ వెళ్ళిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితమే భట్టు దేవానంద్ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చేశారు. ఇప్పుడు జస్టిస్ డి రమేష్ బదిలీని కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఓకే చేసింది. త్వరలో ఆయన రాబోతున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలపై నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఒక సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా తీర్పులు ఇస్తున్నారు, వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు, ప్రతి దానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడుతూ ఉన్నారు అంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాసిన ఒక లేఖ కూడా సంచలనంగా మారింది. అలా పేర్లు రాసిన వాళ్ళలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పలానా వ్యక్తులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో జస్టిస్ డి రమేష్ పేరు కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత నాటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే డి రమేష్ బదిలీ జరిగిందని కూడా తెలుగుదేశం పార్టీ న్యాయవాద వర్గాలు అప్పట్లో ఆందోళన కూడా దిగాయి. ఇప్పుడు తిరిగి జస్టిస్ డి రమేష్ ఏపీ హైకోర్టుకు రాబోతున్నారు.